బుడమేరు గండ్లు పూడ్చివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గండ్లు పూడ్చినప్పటికీ కొన్ని లీకేజీలు ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండో లేయర్ పనులు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత లీకేజీలు లేకుండా చేస్తామన్నారు. వాటర్ లీకేజీలు లేకుండా చేస్తామని చెప్పారు నిమ్మల. విజయవాడకు ఎలాంటి ప్రమాదం లేదని, త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం నిర్ణయం తీసుకుంటామంటున్న నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. విజయవాడని ముంచెత్తినటువంటి బుడమేరు గండ్లను ప్రభుత్వం పూడ్చివేసింది. గత 5 రోజుల నుంచి కూడా రాత్రి పగలు తేడా లేకుండా పనులు వేగవంతంగా చేసి గండ్లన్నీ కూడా పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పెద్ద గండిగా ఉన్నటువంటి 3వ గండి కూడా పూడ్చివేశారు. వాటర్ని పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి పగలు ఇక్కడే ఉండి పనులన్నీ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గండ్లన్నీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే ప్రాథమికంగా గండ్లు పూర్తి అయింది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంకా పూర్తయిపోయినట్టేనా గండ్లు? ఏదైతే గత 5-6 రోజుల నుంచి మరి విశ్రమించకుండా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఇటువంటి వర్షాలను సైతం లెక్క చేయకుండా, ఈదురుగాలను లెక్క చేయకుండా, బుడమేర వరద ఎప్పటికప్పుడు పెరిగి పనులకు ఆటంకం కలిగించినా కూడా లెక్క చేయకుండా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి విజయవంతంగా 3 గంటలను పూడ్చగలడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ఎందుకంటే నిన్న మిలిటరీ సైతం వచ్చినప్పటికి కూడా ఇక్కడ సోర్స్ లేనిటువంటి స్థితిలో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు ఎట్లా దీని క్రిటికల్ గా ఉందని. అటువంటి పనిని విజయవంతంగా మనం చేయగలిగాం. దానికి కారణం పర్టికులర్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు కూడా క్లోజ్ గా మానిటరింగ్ చేయడం, లోకేష్ గారు సైతం 2 సార్లు ఈ సైట్కి వచ్చి డ్రోన్ ద్వారా కూడా ఎవ్రీ 1 అవర్ కి ఇక్కడ జరుగుతున్న వర్క్ అంతా కూడా ప్రోగ్రెస్ చేయడం, ఈ రకంగా చేయడం వల్ల ఇంత యుద్ధ ప్రాతిపదికన ఇట్లా చేయగలిగాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టాస్క్ ఏదైతే ఇప్పుడే మీరు చూస్తారు, ఇది కంట్రోల్ చేయడంతో ఆటోమేటిక్ గా కింద దిగునంతా కూడా వాటర్ తగ్గిపోయి ఇప్పుడే చేలు గాని, మొక్కలు గాని, దిమ్మలు గాని అన్ని కనపడతా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇటు ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో ఇంకా కృష్ణా నదిలోకి మాత్రమే నీళ్లు వెళ్ళాలి కాబట్టి అది ఎప్పుడే 4 అడుగులు ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఏదైతే మనం బండ ఫామ్ చేస్తామో దీన్ని మళ్ళీ ఇప్పుడు సెకండ్ లేయర్ మళ్ళీ ఒక 3 అడుగులు 4 అడుగులు మళ్ళీ దీన్ని హైట్ ఫ్రేమ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఎక్కడైతే సీపేజ్లు అయితే ఉన్నాయో రాళ్ల మధ్యలో ఏదైతే వాటర్ వస్తూ ఉందో దాన్ని కూడా మళ్ళీ బ్లాక్ సాయిల్ వేసి అది కూడా క్లోజ్ చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్క 4-5 రోజులు ఇవన్నీ కూడా వరుసగా క్లీన్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి, పైనుంచి కూడా వాటర్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా ఎలాంటి జాగ్రత్తలు శాశ్వతంగా ఏమైనా ప్రభుత్వం తీసుకుంటాం? అంటే ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ వర్క్స్ కింద మనం టేకప్ చేసి పనిచేస్తూ ఉన్నాం. ఈ వర్క్స్ ని ఏదైతే ఇప్పుడు చేసే వర్క్స్ అన్ని కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క వరద నీరును అడ్డుకునేటువంటి ప్రక్రియలో భాగంగా పనిచేస్తూ ఉన్నాం. అంచేత ముందు దీన్ని చేయగలిగి తర్వాత ఈ యొక్క వరద తగ్గి యథాస్థానానికి ప్రజలందరూ జీవనం వచ్చిన తర్వాత పర్మనెంట్ గా ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించిన వరదను ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని మీద ఖచ్చితంగా ఒక ప్రణాళిక తీసుకుని దాని ప్రకారం భవిష్యత్తులో ఈ బుడమేరు నుంచి విజయవాడకు ప్రమాదం లేనిటువంటి స్థితిలో మేము భవిష్యత్తులో కూడా కార్యక్రమం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పూర్తిగా ఈ గండ్లు అనేవి ప్రస్తుతం అయితే పూర్తి చేశారు ప్రాథమికంగా. అయితే కాస్త వాటర్ లీకేజ్ అనేది రాళ్ల ద్వారా ఈ గండ్లు పూడ్చారు కాబట్టి కాస్త వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాటర్ లీకేజ్ ను కూడా ఇప్పుడు మధ్యాహ్నం నుండి పూర్తిగా మరొక 2 అడుగులు మట్టిని వేసి వాటర్ లీకేజ్ ను కూడా పూర్తిగా క్లోజ్ చేస్తామంటూ మంత్రి రామానాయుడు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేశారు, అత్యవసరంగా చేసినటువంటి పనులు కాబట్టి ఇక శాశ్వత పరిష్కారానికి సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామంటూ కూడా మంత్రి రామానాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో దుర్గానాయుడు, ఎన్టీవీ, బుడమేరుకు గండుపట్ట ప్రాంతం నుండి.